వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు, సీనియర్ పొలిటికల్ స్టార్ అయినటువంటి కనుమూరి రఘురామకృష్ణరాజు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం రఘురామకృష్ణరాజు. నమస్తే వంశీ సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నారు? సంతోషంగా. ఈ పదవి మీ అభిమానుల్లో కొంతవరకు నిరాశను కలిగించిన మీకు ఎట్లా అనిపించింది? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ విషయంలో హ్యాపీ. కానీ చాలా ఎక్స్పెక్ట్ చేశారు మీరు, కానీ చివరికి దీంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందా, లేదంటే మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అనే భయంతో ప్రభుత్వం ఇచ్చిందంటారు? లేదు, నేను బయటకు వచ్చి పెద్దగా మాట్లాడేందుకు కూడా ఏమీ లేదు. మంత్రివర్గంలో ఛాన్స్ దొరకలేదు. తర్వాత డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇవ్వటం జరిగింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ మీరు పార్టీ అధికారంలో రావడానికి గతంలో చాలా చేసున్నారు. ఇలా బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఈ మూడింటికి వెనకాల రోజు రచ్చబండ కార్యక్రమం అని చెప్పి గత ప్రభుత్వం యొక్క తప్పులన్నీ ఎత్తి చూపారు. అంటే ఎందుకని మీకు సరైన ప్లేస్ ఇవ్వడానికి అభద్రతా భావం ఏమైనా ఉందంటారా? అటువంటిది ఉందని నేనైతే అంతకుముందు అనుకోవాలా, ఇప్పుడు అనుకోవట్లా. ఇప్పుడు అనుకోండి. ఏముంటుంది అభద్రతా భావం? ఒకసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంత మెజార్టీతో వచ్చిన తర్వాత అభద్రతా భావం ఉండే అవకాశమే లేదు. కానీ గతం మీరు ఒక్కసారి మీ ఆరా చూస్తే ఢిల్లీ కావచ్చు, ఇక్కడ కావచ్చు, మీకుండే పరపతి కావచ్చు, ఈయనకి అవకాశం ఇస్తే ఇంకొంచెం స్థాయికి వెళ్ళిపోతారేమో, దాటిపోతారేమో అనేది ఏమైనా ఉందేమో? లేదు, అటువంటిది ఉంటుందని నేనైతే అనుకోలే. ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన కూడా రాలేదు. కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం ఇమేజ్ ఎక్కువైనా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. బట్ అది నాకు అడ్డంగా అయిందని నేనైతే అనుకోవట్లా. బట్ ఇన్ జనరల్ మీరు అన్నది కరెక్టే కావచ్చు. ఇన్ జనరల్ నా విషయంలో మటుకు అది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అందరితోటి మంచి సంబంధాలే ఉన్నాయి. అది కారణం కాదు. ఎందుకైందో అయింది, అయిన మాట నిజం. బట్ కారణం అది కాదనే నా సంపూర్ణ విశ్వాసం. మీరు గతంలో ఎంపీగా చేశారు. ఎప్పుడు ఇట్లాంటి దుందుడుకు స్వభావం, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పనిచేసే విధానంలో ఇలాంటి దుందుడుకు స్వభావం ఎప్పుడు చూపించాల. కానీ ఉండి నియోజకవర్గానికి సంబంధించి సమస్యల పరిష్కారం కోసం ఒక దుందుడుకు స్వభావం కావచ్చు, ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తా ఉన్నారు. ఏమి నిశ్చయించుకున్నారు అసలు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత? ఇష్యూస్ బేస్డ్గా నాకు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు సుమారు ఒక 6 నెలలు అయితే ఏదో సజావుగానే జరిగింది ఉంది. 6 నెలల్లో నేను డెవలప్మెంట్ కోసం చాలా పనులు ఇనిషియేట్ చేయడం జరిగింది. అవును, లెటర్స్ కూడా ఇచ్చారు. ఒక ఎంపీగా చాలా పనులు ఇనిషియేట్ చేయడం జరిగింది. ఏదైతే ఇనిషియేట్ చేశానో అవి మొత్తం నాకు జగన్కి కొంచెం డిఫరెన్సెస్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా స్పెసిఫిక్గా నేను ప్రపోజ్ చేసింది ఏది కూడా జరగడానికి వీల్లేదు అన్న ఉద్దేశంలో ఆపేశారు. సో నేను ఎక్సెప్ట్ నా ఎంపీ నిధులు అందరికీ ఇవ్వటం తప్ప వాటి పనులు కూడా జరగలేదు కదా. ఆ పనులు కూడా చాలా వరకు జరిగిన వాళ్ళ. అవును, చాలా వరకు జరిగినాయి. ఎస్, యూ గాట్ రైట్ ఇన్ఫర్మేషన్. ఆ పనులు కూడా కలెక్టర్ని బెదిరించి, అప్పుడున్న కలెక్టర్ని ఎంపీ లాట్స్ క్లియర్ చేయొద్దు, మరి గతంలో ఇచ్చిన వాటికి కూడా ఆ బిల్స్ మ్యాక్సిమం పెండింగ్ పెట్టండి, కొత్తవి ప్రపోజ్ చేసినప్పుడు కూడా ఇబ్బంది పెట్టండి. అండ్ ఒక 2 చోట్ల తప్ప 5 చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పుడు. సో ఆ 5 చోట్ల ఆ ఎమ్మెల్యేలు ఆ లోకల్ ఈ పంచాయతీ రాజుల మీద ప్రెషర్ పెట్టి ఆ పనులు కూడా శాంక్షనే అవనవల, రొటీన్లో అవ్వాల్సిన శాంక్షన్లు కూడా అవనవల. అలా చాలా పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల్లో కొంచెం ఖర్చు పెట్టగలిగాం. అక్కడ ఎమ్మెల్యేలు లేరు కాబట్టి అయినా ప్రయత్నం చేశారు. బట్ కొంతవరకు నా నిధులన్నీ ఎక్కువగా ఇప్పుడు ఆచంట నియోజకవర్గంలో రంగరాజన్ ఉండేవాడు, కొన్నాళ్ళు మంత్రి చేశాడు. అక్కడ నన్ను ₹1 కూడా ఖర్చు పెట్టిన వాళ్ళ. రఘురామకృష్ణరాజు చేసి డెవలప్మెంట్ మాకొద్దు, ఆ నిధులు మాకొద్దు అని అక్కడ నర్సాపురం, తణుకు, కొంతవరకు తాడేపల్లిగూడెం చేయగలిగాం. అక్కడ మంత్రి వేరే పనుల్లో బిజీగా ఉండో మరేం చేతో ఎక్కువ పట్టించుకోవాలా, ఆటంకాలు కలిగించాలి. అక్కడ బోల్శెట్టి శ్రీనివాస్ కూడా తను జనసేన నాయకుడు, తను యాక్టివ్గా. బట్ వాళ్ళేం అడగల నన్ను,
వాళ్ళెవరో అసలు నాతో మాట్లాడేవారు కాదు, నన్ను అడిగేవారు కాదు. బోల్శెట్టి శ్రీనివాస్ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేయించుకున్నాడు అప్పుడు. ఇంకా పాలకొల్లు ఉండి, ఎందుకంటే ఉండి కూడా తెలుగుదేశం కాబట్టి. సో మిగిలింది చేయలేకపోయాం. అండ్ ఇక్కడికి అసలు రాలేకపోయాం. 2-3 సార్లు చావు తప్పించుకున్నాం. అప్పుడు ఏదో పిచ్చి కేసు పెట్టి నన్ను చావగొట్టారు. సో ఆ అసంతృప్తి డెఫినెట్గా అఫ్కోర్స్ అది ఈ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి చాలా బాగా ఉపయోగపడింది. ఎందుకంటే కరోనా సమయంలో మరి పెద్ద పెద్ద నాయకులు కూడా రోడ్ల మీదకి రాలేని పరిస్థితిలో నేను అక్కడ ఢిల్లీలో ఇంట్లో కూర్చుని ఆల్మోస్ట్ ఆంధ్రాలో ప్రతి ఇంట్లో ప్రవేశించి టీవీ ద్వారా ఈ జరుగుతున్న అన్యాయాలన్నింటినీ నేను చెప్పేవాడిని. నేను ఒక్కనే అప్పుడు రీచ్ అయింది జనాల్లో. ఒక 2-2.5 సంవత్సరాల తర్వాత చాలా మంది పార్టీ కూడా మీ వాయిసే కదా పార్టీ బాగా వినియోగించుకుంది తెలుగుదేశం పార్టీ. 2.5 years నాది ఆల్మోస్ట్. ఎందుకంటే కరోనా కాలం అంతా మరి బయటికి తిరిగి పబ్లిక్ మీటింగ్లు పెడతానికి అవకాశం లేని సమయంలో మరి ప్రజలకి రెగ్యులర్గా ప్రతి ఇంట్లో ఉన్నదే నేనే నిజాలు చెప్పింది. సో ఒక రకంగా అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్, అది పాజిటివ్ అయింది. నేను ఇక్కడే ఉండుంటే, ఇక్కడే నన్ను తిరగనిచ్చుంటే బహుశా జగన్మోహన్ రెడ్డికి ఇంతటి ఉపద్రవం వచ్చేది కాదేమో నాకు తెలియదు. బట్ ప్రజలకు నిజాలు చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి నా నియోజకవర్గానికి మంచి జరగకపోయినా మరి వాళ్ళ అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాష్ట్రానికైతే మంచి జరిగింది. నా నియోజకవర్గానికి నన్ను రానివ్వకపోవటం రాష్ట్రానికి మంచి జరగటంలో ఒక పాయింట్ డెఫినెట్గా ఇట్స్ ఎ కన్సిడరబుల్ పాయింట్. సో నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయాను అన్న అసంతృప్తి పీడించిన మాట వాస్తవం. సో దానికి తోడు ఎటువంటి బాధ్యతలు కూడా లేకుండా నేను ఎక్స్పెక్ట్ చేసిన మాట నిజం. ఎందుకంటే ఇంత చేసాం మనం, మంత్రిలో కూడా ఎందుకుంటారులే అని చెప్పి అనుకున్న మాట నిజం. బట్ ఎప్పుడైతే వాళ్ళు కన్సిడర్ చేయలేదో వాట్ ఎవర్ మే బి ద రీజన్, నేను ఇంకా పూర్తిగా ఇది ఒక రకంగా మన కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. నెగిటివ్గా ఎందుకు తీసుకోవాలి, దీన్ని పాజిటివ్గా తీసుకుందాం అని ఎక్కువ కార్యక్రమాలు. గవర్నమెంట్ దగ్గర పెద్దగా డబ్బులు లేవు. మీరు అదే స్టార్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ అని చెప్పి స్టార్టింగ్ ఈవెన్ ఇప్పుడు బిఫోర్ సరే ప్రభుత్వం గవర్నమెంట్ నెగ్గిన వెంటనే 12వ తారీఖు ఎప్పుడో వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. సరే మనం ఖాళీ. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం 19న 20న అయింది, ఆ జూన్. వీళ్ళు మంత్రులు అయిన ఒక 12 రోజుల తర్వాత అయింది. సో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ముందే నేను నా ఎజెండా ముందు జనాలకు ఏం చెప్పానో అది ప్లస్ ఇంకొంచెం ఎక్స్ట్రా పనులు ఏవైనా సరే నేను నా స్నేహితుల సపోర్ట్తో, ఇండస్ట్రియలిస్టుల సపోర్ట్తో నేను చెప్పినవన్నీ చేసేస్తాను. ప్రభుత్వాన్ని ఇప్పుడు మళ్ళీ అసలే జగన్మోహన్ రెడ్డి ఆర్పేసి వెళ్ళిపోయాడు, చిల్లిగా కూడా అడగను, నేనే చేస్తాను, నేను ఏదైతే చెప్పానో అవన్నీ నేనే చేస్తానని చెప్పి ఒక యుద్ధ ప్రాతిపదికనే చేపట్టడం జరిగింది. అనుకోకుండా నేను ఊహించిన దానికన్నా కూడా ప్రజల్లోంచి అంత సపోర్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి. నా స్నేహితులు పారిశ్రామికవేత్తలు ఇస్తారు అన్నంతవరకు నాకు హోప్ ఉంది. ప్రజల్లో కూడా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఒకసారి పనులు మొదలుపెట్టిన తర్వాత రావటం. సో అన్నీ టకా స్కూళ్ళ అభివృద్ధి కానివ్వండి, కాలువలు, డ్రైన్లు, మంచినీటి సదుపాయాలు, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అనుకున్న దానికన్నా వేగవంతంగానే చేసుకోగలిగా. ఈ ప్రాసెస్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ అని చెప్పి తీసుకురావడంలో మొదట బాగానే ఉన్నా ఇప్పుడు లోకల్ వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. పైకి మీకు సపోర్ట్ చేస్తున్నారు, మీ వెనక మిమ్మల్ని తిట్టుకుంటున్నారు అని ఫీల్ అవుతున్నారా? అది రేపు పొద్దున్న రాబోయే తరంలో అంటే ఇంకో 5 years తర్వాత కావచ్చు, అధికారం ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, అధికారం తర్వాత మీ మీద ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా క్రియేట్ అవుతుంది అంటారా? అంటే అసలు అలాంటి విషయాల్ని అసలు ఆలోచించట్లా. ఎందుకంటే నేను ఒక పాజిటివ్ దృక్పథంతో ఇప్పుడు చాలా చోట్ల మంచినీటి కాలువల పక్కన ఆక్రమణలు ఉన్నాయి. అవును, మీరు అన్నది వాళ్ళు నెగిటివ్గా ఫీల్ అవుతారు కదా అనేది అనుకుంటున్నాను నేను. అంతేనా? కాదండి, మీరు ఏదైతే ఫండ్స్కి సంబంధించి గ్యాదర్ చేస్తున్నారో సర్కిల్ నుంచి కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, మీరు అడుగుతున్నారు ఇవ్వకపోతే వేరేగా ఉంటుంది అని చెప్పి అందరూ లేదు అసలు క్వశ్చనే లేదు. అది మీ నెగిటివ్, మీ ఇమేజ్కి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే రాదు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ నన్ను
అడుగుతా ఉన్నారు. అడిగి మరీ ఇస్తున్నారు. ఇస్తే ఇప్పుడు ఆల్రెడీ నేను ప్రారంభించిన పనులకి నాకు సరిపడే నిధులు ఉన్నాయి, ఇప్పుడే వద్దు, నేను ఈ పనులు అయిన తర్వాత ఇంకేదన్నా పని టేకప్ చేయవలసి వస్తే అప్పుడు అడుగుతానని చెప్పి నేను ఆపుతున్నా. మీరే ఆపుతున్నారు. నేను ఆపుతున్నా. సో అంచేత అది ఈ హైడ్రా తరహా వ్యవస్థని ఉండి నియోజకవర్గంలో ఎందుకు తీసుకురావాలనిపించింది? అంటే అలాంటి తరహా వ్యవస్థ హైడ్రా అనే దాని గురించి నేను మొదలుపెట్టిన టైంకి నాకు తెలియదు. అవును అవును అప్పుడు అది లేదు. అదేంటంటే కాలువల పక్కన ఉన్న ఆక్రమణలో దానివల్ల నీరు, మంచినీరు కలుషితం అయిపోతుంది. డైరెక్ట్గా వాళ్ళకి వేరే డ్రైన్లు ఉండవు. పంట కాలువ పక్కన ఇల్లు ఉంటుందో పైప్ పెట్టేస్తాడు పంట కాలువకి, వాళ్ళ వాటర్ అంతా ఇందులోకి వస్తుంది. ఆ వాటర్ అంటే మీకు అంతా శానిటరీ ఇదంతా కూడా ఇటు వచ్చేస్తుంది. సో ఎప్పుడు జబ్బులే, అందరు ఎక్కడో దగ్గర విపరీతంగా జబ్బులు అలా నడుస్తుంది. పట్టించుకున్న నాదులు లేడు. వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక మంచి పని ఏం జరిగిందంటే చాలా చోట్ల లేఅవుట్లు ఏం చేయలేదు కానీ ప్లాట్లు అలాట్ చేశారు. అందరికీ ఇవ్వలేదు. ఇచ్చారు. ఓకే. అయినా కొంతమంది అవి అమ్మేసుకున్నారు. ఇక్కడి నుంచి కదలకుండా ఇక్కడ ఇలాగే ఉన్నారు. లేదా కొందరు అక్కడ వెళ్ళిపోయి ఇల్లు కట్టుకొని మళ్ళీ అమ్మేశారంటే కాగితం మీద రాసుకొని అమ్మేశారు. ఎవరికైతే హౌసెస్ అలాట్ అయినాయో వాళ్ళందరినీ అక్కడ పంపించి అన్అలాటెడ్ పీపుల్కి ఎలిజిబిలిటీ ఉంటే కొన్ని చోట్ల ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఒరిజినల్ అలాటీకి ఇచ్చారు. ఆ కొనుక్కున్నవాడు కూడా ఇఫ్ ఈజ్ రియల్లీ ఎలిజిబుల్ అంటే ఆ కొనుక్కున్న వాళ్ళు ఏదో ఊరోడు వస్తే ఇక్కడ ఇవ్వడానికి లేదు. బట్ ఇఫ్ దే ఆర్ రియల్లీ ఎలిజిబుల్ వాళ్ళకి మళ్ళీ నేను ప్లాట్ అలాట్ చేసి ఆ లేఅవుట్ అభివృద్ధి కూడా సాధ్యమైనంత వరకు ఆ లైటింగ్, ఆ మంచినీళ్ళు అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్యారలల్గా యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసి వాళ్ళని అక్కడికి తరలించడం జరిగింది. సుమారు 400 ఇల్లు ఖాళీ చేయించినట్టున్నారు. 700 పైన ఉండాలి. 700 పైన ఇంకొక 400-500 ఖాళీ చేయించాలి. పాలకోడు బట్ ఇప్పుడు ఎవరినైతే నేను తరలించాను వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఒక 20 రోజులు తిట్టుకుని ఉండొచ్చు. నౌ దే ఆర్ ఆల్ హ్యాపీ. ఎందుకంటే తుమ్మితే ఊడిపోయే ముక్కులండి దాయిల్లో ఆక్రమణలో. ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది స్టేట్ గవర్నమెంట్కి అవన్నీ మీరు రిమూవ్ చేయాలి అని. అన్నా సరే ప్రభుత్వం చెయ్యాలి అనుకున్నప్పుడు రాజకీయ నాయకులు అడ్డం పడిపోతున్నారు. ఆ ఓట్లు నాకు కావాలి. రాజకీయ నాయకుడు ఏంటంటే జనరల్గా 100కి 100 ఓట్లు పడిపోవాలనుకుంటాడు. ఎవరికాడు అనుకుంటారు. బట్ నేను అందరూ బాగోవాలని నేను అనుకుంటా. ఆ ప్రాసెస్లో కొందరు టెంపరీగా ఇబ్బంది పడతారు. అల్టిమేట్గా దే ఆర్ గెటింగ్ దేర్ ఓన్ హౌస్. ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 లక్షలు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది, సైట్ ఇస్తుంది. ఎందుకులే అని ఒక రకమైన నిర్లక్ష్యం వీళ్ళకి, బెనిఫిషరీస్కి. సో వాళ్ళని మీరు వెళ్ళండి, మీ ఇల్లు మీరు కట్టుకోండి అని చెప్పి నేను పంపించి, సో దానివలన టెంపరీగా ఇప్పుడు నేను ఓకే 700 ఇల్లు, 7 మూగుల్లో 7 నలుగురు ఉంటారు అనుకోండి. ఒక 2000 మంది ఇబ్బంది పడినా ఇప్పుడు చివరికి 1000 ఇళ్ళు అవుతాయి. ఒక 4000 మంది ఇబ్బంది పడినా నా నియోజకవర్గంలో 2 లక్షల మంది హ్యాపీ అవుతారు. వాళ్ళకి బెటర్ వాటర్, కంటామినేషన్ లేని వాటర్ వస్తుంది. సో ఎంతమందిని సంతోషపెట్టాము అనేది ఇంపార్టెంట్. అండ్ కొద్దిమంది బాధపడినా అది టెంపరీగా బాధ తప్ప కపుల్ ఆఫ్ మంత్స్లో వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. ఈ ఇయర్స్లో అది దాటిపోతుంది అంటారు. మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు. అసలు నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం లేదండి. ఈ మొండితనం ఎక్కడి నుంచి వచ్చింది? చిన్నప్పటి నుంచి ఉంది. మీ కుటుంబంలో ఇంకా నాన్నగారు కానీ మీ అన్నయ్యలు కానీ ఎట్లా వాళ్ళు ఎవరికి లేరు. అంటే స్వభావం ఎట్లా, సమాజంలో ఏం చూస్తా ఈ మొండితనం కావచ్చు, ఈ ధైర్యం కావచ్చు, ఏదైనా మీ మీద చిన్న ఘాటు పడినా దెబ్బ పడినా ఒక ప్రతీకార రకమైనటువంటి స్వభావం ఎట్లా వచ్చింది? పుట్టుకతో వచ్చింది. ఇవన్నీ నేర్చుకుంటే వచ్చి కాదు. గత ప్రభుత్వం అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టింది మిమ్మల్ని పూర్తి స్థాయిలో. ఆ టైంలో మీ మానసిక పరిస్థితి ఎట్లా ఉండేది? మేము లేదు, హై అలర్ట్. ఎప్పుడు అలా తీసుకెళ్ళి చంపబోయారు, చావు తప్పించుకున్నా వెంకటేశ్వర స్వామి దయతో. బట్ ఐ నెవర్ లుక్ బ్యాక్. నేను ఇమ్మీడియట్గా కొంచెం రికవర్ అయిన వెంటనే హాస్పిటల్లో నా పోరాటం నేను కంటిన్యూ చేశాను. ఈవెన్ దానికి ముందు నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది 4 నెలల ముందు.
వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఇడిపోతాడని అదని ఇదని రకరకాలుగా కూడా పెట్టారు. నేను 10 hours బిఫోర్ గోయింగ్ టు సర్జరీ బాంబేలో అయింది నాకు. నేను మళ్ళీ ఆ రచ్చబండ టైప్లోనే వీడియోలో, మీడియా వాళ్ళు లేకుండా వీడియోలో అతిగా సరదా పడుతున్నారు, నేను ఆపరేషన్ సక్సెస్ అయ్యి బ్రహ్మాండంగా బయటకు వస్తా, సరదా పడమాకండి అని. సర్జరీకి వెళ్ళే ముందు రోజు నైట్, నెక్స్ట్ డే మార్నింగ్ సర్జరీ, ముందు రోజు నైట్ పడుకునే ముందు ఇది రిలీజ్ చేసి తర్వాత 2 రోజులు ఐసీయూలో ఉన్నాం. సర్జరీ తర్వాత 3వ రోజు సాయంత్రానికి ఐసీయూ నుంచి తీసుకొచ్చారు. టక్మన్ 4వ రోజు ఉదయం మళ్ళీ పెట్టా, వచ్చేసారా అని. వచ్చేసారా ఆ కాన్ఫిడెన్స్ అట్లా. మీకు సంబంధించిన కేసు విషయం, ఇప్పుడు ఈ ప్రభుత్వం మీరు కేసు పెట్టారు, అన్నీ చేస్తూ ఉన్నారు, ఎంతవరకు వచ్చింది అనుకుంటున్నారా? మీరు అధికారంలో లేనప్పుడు మీకు అన్యాయం జరిగింది, అంటే అధికారం మీదైనా సరే మిమ్మల్ని పన్నీయలేదు అనుకోవచ్చు మీకు వాళ్ళకి మధ్య. ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉంది, మీరు కూడా ఒక పదవిలో ఉన్నారు, ఎంతవరకు మీకు న్యాయం జరిగింది అనుకుంటున్నారు? జరుగుతుంది, ఖచ్చితంగా దోషులు శిక్షించబడతారు అనే విశ్వాసం అయితే పూర్తిగా ఉంది. ఆశించిన స్థాయిలో విచారణ వేగవంతంగా జరగట్లేదు, కానీ నేను ఆశించిన స్థాయిలో, బహుశా అది నా ఓవర్ అంబిషన్ కావచ్చు, అంచేత నేను ఆశించిన స్థాయిలో జరగట్లేదు, కానీ డెఫినెట్గా సక్రమంగానే జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కూడా మళ్ళీ ఇంకొక రోజు విజయపాల్ని మళ్ళీ కస్టడీకి ఇచ్చారు. ఆ తులసిబాబు అని ఎవడైతే నా గుండెల మీద కూర్చున్నాడో, మరి అతను కూడా ఇవాళ ఏదో అట్టహాసంగా ఒక 50 కార్లతో బయలుదేరి గుడివాడి నుంచి బయలుదేరాడంట. ఎందుకని అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నారు, నా మనుషుల కింద పనిచేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేల కింద. అంటే ఇట్లాంటి దాన్ని ఎందుకు ప్రోత్సహిస్తారు పార్టీలు, రాజకీయ పార్టీలు? ఒక వ్యక్తులు ఇంకో పార్టీకి అంత బిహేవ్ చేసిన అతను ఒక ఎమ్మెల్యేకి అసిస్టెంట్గా ఉన్నాడండి. అఫ్కోర్స్ ఏదో డామినేట్ చేస్తున్నాడు, ఎమ్మెల్యే ఫోటోలు చిన్నగా ఉండి మరి ఎత్తడి ఫోటోలే చాలా పెద్దగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు గుడివాడల్లో. అవును, ఏదో అంత దందాలు గిందాలన్నీ ఆయనే చేస్తాడని అంటారు. గమ్మత్తు ఏంటంటే నేను ఆ వ్యక్తిని నేను ఫిజికల్గా అప్పుడు మాస్క్ వేసుకున్నప్పుడు, కానీ మీరు చాలాసార్లు కలిసే ఉంటారు తర్వాత, అంటే మిమ్మల్ని దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఆడికి గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా, నన్ను మరి ఆ హింసాత్మక సంఘటనలో పార్ట్ కదా అతను. అప్పుడు సునీల్ కుమార్ తరఫున దందాలు చేసేవాడు అతను. సునీల్ కుమార్ అతను ఒక డర్టీ ఆఫీసరు, అతని తరఫున అందరినీ బ్లాక్మెయిల్ టైప్ చేసేవాడు, వీడు వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాడు. తులసి కానీ ఇతనికి ఏ అధికారం లేదు కదా అప్పుడు మీ దగ్గరకు వచ్చి మీ టార్చర్ సంబంధం లేదు కదా. ఇతనికి అధికారం కాదండి, మీరు మిస్సింగ్ ది మెయిన్ లింక్. సునీల్ కుమార్ దగ్గర ఉండేవాడు కలెక్షన్ ఏజెంట్. అవును, కలెక్షన్ ఏజెంట్ గుండె. ఇతను ఏంటంటే రెగ్యులర్ పోలీసుని నన్ను కొడతానికి పెడితే వాళ్ళు బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇటు సునీల్ కుమార్ ముసుగేయించి తులసి బాబు ఒకటే కాదు, ఇంకా అతని దగ్గర పనిచేసే వాళ్ళు కొద్దిమందిని నాట్ రెగ్యులర్ పోలీస్ వాళ్ళని పంపించి హ్యాండిల్ చేయించాడు. అవును, అదే హ్యాండిల్. ఆ తర్వాత ఎప్పుడైతే సునీల్ కుమార్కి కొంచెం ఈ ప్రభుత్వంలో మళ్ళీ అతను దందాలు ఏ రేంజ్లో చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుని అతన్ని సడన్గా అగ్నిమాపక దళంకి దోశాడు. అక్కడ కూడా అసలు మనవాడు ఎక్కడున్న ఫైరే అక్కడ కూడా లాయించాడు బాగానే. ఆ టైంలో గుడివాడ ఎమ్మెల్యే దగ్గరికి, ఎందుకంటే గుడివాడ ఎమ్మెల్యే వైఫ్ సునీల్కి కాస్త దగ్గర బంధువే. గుడివాడ ఎమ్మెల్యే గారికి అట్లాగే విజయవాడ ఎంపీ గారికి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటారు. ఈ విషయంలో దేవర్ టుగెదర్ అనుకుంటా, అమెరికాలో ఉన్నప్పుడు వాళ్ళ వ్యాపారాలు కలిసి చేసేవారు అనుకుంటా. అవును, ఈ విధంగా వాళ్ళని ఏమైనా సపోర్ట్ చేస్తారా, లేదంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తప్పు చేసిన వాడిని ఎవరో కాపాడలేరండి. పెద్దవాడు ఎంపీ అయినా గుడివాడు ఎమ్మెల్యే అయినా తప్పు చేసిన వాడిని ఎవరు కాపాడగలరు? ఎవరో కాపాడలేరు. ప్రయత్నం చేయొచ్చు, బట్ చిన్ని చేస్తాడని నేను అనుకోను. సో రాము అయితే అసలు ఎమ్మెల్యే పదవి అతనికి అప్పచెప్పినట్టుగా మరి లోకల్ వార్తలు ఉన్నాయి కాబట్టి ఆయన ఏదైనా చిరు ప్రయత్నం చేయొచ్చు. నాకు కూడా తెలిసింది ఆయన చేసిన ప్రయత్నాలు ఛాయగా తెలిసినాయి, సుచ్ఛాయగా తెలిసినాయి అంటారు. ఓకే, ఆ ప్రయత్నాలని దాటుకొని అతని శిక్ష అయితే కంపల్సరీ. అంటే ఆ ఇన్సిడెంట్లో గుండెల మీద కొట్టడం, చాలా హింస పెట్టారు, చాలా చిత్రహింసలకు గురి చేశారంటారు. ఆ టైంలో ఎటువంటి ప్లే చేశారు? అంటే నేను ఆ రోజు నేను అసలు చనిపోతాను అనుకున్నారు.
మరణించిన రోజని అనుకున్నా, లక్కీగా బ్రతికాం. ఆ తర్వాత ఇదంతా బోనస్గానే నేను ఫీల్ అయ్యి ఆ తర్వాత నా ఫైట్లో వేగం ఇంకొంచెం పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని టార్చర్ పెట్టే దృశ్యాలు చూశారు అనుకుంటున్నారా? అనుకుంటున్నాను, చూసారా వీడియో కాల్ చేసి? ఎందుకు మీ మీద అంత ఎందుకు ఆయనకి? అతను ఎమోషనల్ ఫెలో. అసలు అతని మాటకి ఎదురు చెప్తే సహించలేని మనస్తత్వం అవుతుంది. అసలు నేను ఎదురు చెప్పటమే కాదు, అతను చాపగా నీళ్ళు వచ్చేలా చేశాను. సో కాబట్టి దాని వరకు తర్వాత అంటే మిమ్మల్ని పూర్తిగా మీకు టికెట్ విషయంలో కూడా వాళ్ళ హ్యాండ్ ఉంది, రాకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అటు నరసాపురం ఎంపీ కాస్త మళ్ళీ ఉండి వరకు వచ్చారు, భీమవరం, ఇట్లా 2-3 పేర్లు అక్కడ వరకు చివరి ప్రయత్నాలు కూడా చేశారన్నారు. ఎందుకు సాక్షి పేపర్లో నాకు ఎంపీ సీటు లేదు, ఎమ్మెల్యే సీటు లేదు, వీడు గోవింద్ అని చెప్పి రాశాడు. 3-4 సార్లు రాశాడు. మొన్న మంత్రి పదవి విషయంలో కూడా రాసినట్టున్నారు. వస్తుందనే రాయలా, రాదనే రాయలా. తర్వాత బాగా అయింది పక్కన పెట్టారని రాశాడు. బాగా అయింది పక్కన. ఇందాక మీరు అన్నారు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది, ఇంకా నా అంబిషన్ అనేది ఓవర్ అంబిషన్ అనేది అన్నారు. కానీ అధికారులు ఇప్పటికీ కూడా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా మీ పార్టీ అధికారంలో లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు కొంతమంది అధికారులు. పై స్థాయి అధికారులకు మీరు చెప్పిన పనులు జరగట్లేదు అంటున్నారు. మీరు మీ ప్రభుత్వం లేదు, అటువంటిదే ఉండదు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే అధికారులు ఉంటే మీకు ఇంకా పూర్తి స్థాయిలో గ్రిప్ దొరకట్లేదు అనేది నా ఒపీనియన్. ఎందుకు దొరకపోవడానికి ఏముందా? ఆయన చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి చేసి ఉన్నారు. ఆయనకి కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది అడ్మినిస్ట్రేషన్? అటువంటిదే ఉండదు. సీఎం కెన్ త్రో ఎనీబడి ఇఫ్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ విత్ ఇన్ ఎ మినిట్. సో అటువంటిది ఉండే అవకాశం లేదు. మీరు అధికారంలోకి వచ్చారు, రచ్చబండ కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో ఇంకా కొనసాగుతుంది, వివిధ ప్రాంతాల్లో ఇష్యూస్ కూడా మాట్లాడతారు అనుకున్నారు. ఎందుకని కంటిన్యూ అవ్వట్లేదు? ఏముంటాయి ఇప్పుడు మాట్లాడడానికి? ఇప్పుడు ఏదో నాకు పర్సనల్గా సంబంధించినవి నేను ఏదైనా మాట్లాడగలను తప్ప వేరే ఇష్యూలు ప్రభుత్వం అయితే డెఫినెట్గా చక్కగా పరిపాలిస్తుంది ఉన్న వనరులతో ఆర్ లేని వనరులతో. దే ఆర్ ట్రయింగ్ టు డూ దేర్ బెస్ట్. ఏదైనా చేస్తే ఏదైనా సూచనలు ఉంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు, లేకపోతే లోకేష్ గారిని కలిసినప్పుడు, కళ్యాణ్ గారిని కలిసినప్పుడు చెప్పడం తప్ప ఇంకంతకంటే అన్యాయాలు అయితే జరగట్లేదు. ఒకవేళ ఏదన్నా అటువంటిది అనిపించినా ఈ పోస్ట్లో నేను మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. కానీ ఆ పరిస్థితి డెఫినెట్గా లేదు, అవసరం కూడా లేదు. కానీ మీకు సంబంధించి నియోజకవర్గానికి కాసేపు వద్దాం. నియోజకవర్గానికి సంబంధించి చేపల చెరువు నీళ్లు మంచినీటి విషయంలో కలుషితం అవుతుందని ఒకటి, దాంతోపాటుగా ఆక్వా హబ్గా ఉన్నటువంటిది ఎలక్ట్రిసిటీ బిల్స్ విషయంలో కూడా ఇంకా అసంతృప్తి అక్కడ రైతుల్లో ఉంది. అసంతృప్తి ఏమి లేదు. ఇప్పుడు గతంలో ఏదైతే ₹1.5 అప్ టిల్ 5 acres వాళ్ళకి ఉందో అది కంటిన్యూ అవుతుంది. మిగిలిన వాళ్ళకు కూడా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద యాకరేజ్ వాళ్ళకు కూడా తగ్గిస్తామని చెప్పింది ఎట్ టు స్టార్ట్. అంతే తప్ప వాళ్ళకి అసంతృప్తి ఏమీ లేదు, ఉన్నదేం తీసేలా. గతంలో ఏదైతే ఇచ్చారో అది కంటిన్యూ చేస్తున్నారు. ఎక్స్పెక్టింగ్ ఈవెన్ స్లైట్లీ బెటర్ అంటారు. సో చిన్న రైతులందరికీ అలాగే ఇస్తున్నారు. సో పెద్ద రైతులు కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అనమాట. అదర్వైజ్ ₹1.5-2 అంటే వైబిలిటీ ఉంటుంది, ₹5-6 అనేటప్పటికి వైబిలిటీ కష్టం అవుతుందని చెప్పి మంచినీటి వ్యవస్థ పూర్తి స్థాయిలో మెరుగుపరిచారా? ఇంకా కొంత టైం పడుతుంది అంటారు? లేదు, చాలా వరకు సఫలీకృతులు అయ్యాం. పూర్తిగా అవ్వాలంటే ఈ జలజీవన్ మిషన్ కూడా ఇంకొంచెం ఫండ్స్ రిలీజ్ అవ్వాలి, దానికి మార్జిన్ మనీ గవర్నమెంట్ ఇవ్వాలి. కొన్ని ఉన్నాయి. పూర్తి స్థాయి 100% అని నేను ఒక 6 నెలల్లో అయితే ఖచ్చితంగా నా నియోజకవర్గం వరకు అవుతుందని చెప్పగలను. డంపింగ్ యార్డ్ ఇష్యూస్ కూడా సార్ట్అవుట్ చేయబోతున్నారు వన్ బై వన్. ఇప్పుడు ఆకివీడిది ఆల్మోస్ట్ సార్టెడ్ అవుట్. హాస్పిటల్కి ఆనుకుని డంపింగ్ యార్డ్, దేవర్ షేరింగ్ ది సేమ్ బౌండరీ వాల్. సో ఆ డంపింగ్ యార్డ్ని తీసేసి ఇప్పుడు అక్కడ ఒక పార్క్ చేస్తున్నాం. హాస్పిటల్ కూడా దారుణంగా ఉండేది, అసలు అంత డ్రైనేజ్ లేదు, చిన్న వర్షం వస్తే పొంగిపోవటం, అంతా పల్లం, ఒక మేజర్ ఏరియా అంతా జంగిల్లాగా ఉండి పాములు. హాస్పిటల్కి వెళ్తే జబ్బు క్యూర్ అవుతుందో లేదో చెప్పలేం, కానీ జబ్బు రావటం మటుకు ఖాయం అన్నట్టుగా అనిపించింది నాకు ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు. అంత దరిద్రంగా ఉంది.
సో దాన్ని లోకల్ నాయకులు సపోర్ట్తో నేను కిక్ స్టార్ట్ చేశాను పర్సనల్గా ముందు. బట్ లోకల్ వాళ్ళే మన హాస్పిటల్ని మనమే చేసుకోవాలనే ఒక దృక్పథంతో వాళ్ళు అంటే కొంత మెయిన్ ఫండ్ నేను తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టించా. ఆ తర్వాత ఇంకొక దాతని రిక్వెస్ట్ చేసి డయాలసిస్ సెంటర్ కూడా పెట్టించా. అది రేపు 11వ తారీఖు సత్యకుమార్ గారు నేను ఓపెన్ చేస్తాను. ఒక డయాలసిస్ సెంటర్ కూడా పెట్టాం హాస్పిటల్లో. ప్రపోజల్స్ పెట్టున్నారా ఆల్రెడీ రాబోయే రోజుల్లో గవర్నమెంట్ దగ్గర నుంచి నిధులకు సంబంధించి డెవలప్మెంట్స్కి సంబంధించి? నాకేమీ పెద్ద నిధులు అసలు నేనే పెద్ద అడగట్లే అసలు. అంటే ఆ రోడ్ల వరకు బాగు చేయమని చెప్పి రిక్వెస్ట్లు తప్ప ఇక వేరే నిధులు అడగట్లా. మిమ్మల్ని చూడంగానే తెలుగుదనం ఉట్టుబడేలాగా పంచకట్టు ఇట్లాంటి పండగలకు సంబంధించి కానీ ఇవన్నీ ఉంటాయి. ఉండి భీమవరం కల్చర్ ఈస్ట్ వెస్ట్లో కోడి పందాలు సాంప్రదాయాలు వీటన్నీ కూడా గతంలో మీరు మాట్లాడారు. ఈసారి మీరు అధికారంలో ఉన్నారు. ఈసారి ఎట్లాంటి ఏర్పాట్లు ఉంటాయి వాటికి నాకు తెలిసి పండగ సందడి ఎవరికి ఆపవలసిన పని లేదు. ఆపినా ఆగరు. పండగ సందడే కదా. చట్టమే, సందడే. సో చట్టాన్ని అతిక్రమించకుండా పండగ సంబరాలు జరుగుతాయి. పందెం రాయిళ్ళు లక్షల్లో కోట్లలో కొన్ని మీ ప్రాంతం భీమవరం ఉండి ప్రాంతాల్లో కోట్లకు కూడా చేరుకుంటాయి పందాలు అంటారు. దాని మీద ఏం మరి బయట ఏదో పేపర్లో అయితే రాస్తున్నారు పందాలు జరుగుతాయని. మీరు వాటి మీద చర్యలు తీసుకోవడం లేదంటే అట్లా ఏం చేస్తాం చర్యలు? ఇప్పుడు క్రికెట్ బుకింగ్ ఎలా నడుస్తుందో మీకు తెలుసు కదా. క్రికెట్లో గ్యాంబ్లింగ్ ఎలా ఉందో ప్రభుత్వం గుర్రపు పందాలకు పర్మిషన్ ఇచ్చింది. ఎన్టీ రామారావు టైంలో మొంత అయితే నేరం. సో ఆ తర్వాత మద్యం నిషేధం ఎత్తిన తర్వాత గవర్నమెంటే ప్రమోట్ చేస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే మనం పెట్టుకున్న చట్టాల ప్రకారం న్యాయాలు డిసైడ్ అవుతాయి. సో ధర్మం అంటారా అది వేరు. ధర్మానికి న్యాయానికి చాలా డిఫరెన్స్ ఉంది. న్యాయం అనేది మనం ఆ నిమిషంలో ఉన్న చట్టం ప్రకారం ఆ చట్టానికి వ్యతిరేకంగా చేస్తే అది అన్యాయం అవుతుంది. సో ధర్మ విచక్షణ ఎక్కువగా ఉండాలి. అలాగే మనం చట్టం చేసుకున్నప్పుడు ఆ చట్టాన్ని గౌరవించాలి. ఆ చేసుకున్న చట్టాన్ని అంటే ఆ చేసుకున్న చట్టం రెగ్యులర్ జీవనానికి విఘాతం కలిగించినప్పుడు చట్టం మార్చుకోవాలి. ఇప్పుడు జల్లికట్టు ఉంది, జల్లికట్టుకి చట్టం తెచ్చారు, ప్రజలందరూ తిరగబడ్డారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ప్రజలే సుప్రీము. సో ప్రజలందరూ తిరగబడి ఇది మాకు ట్రెడిషనల్గా వస్తున్న కల్చరు, సో ఈ ట్రెడిషనల్ కల్చర్ని మీరు కాదంటానికి లేదు అని చెప్పి ప్రజలే తిరగబడ్డప్పుడు న్యాయస్థానాలు ఏం చేస్తాయి? రూల్ మార్చుకున్నారు. ఓకే, తమిళనాడులో జల్లికట్టుని ఎలా చేసామని ఆ రూల్ రాకముందు జల్లికట్టు నేరం, ఆ చట్ట సవరణ జరిగిన తర్వాత జల్లికట్టు నేరం కాదు. అట్లా ప్రజామోదం ఉంటే ఏదైనటువంటి అంటే ఇప్పుడు ప్రజలందరూ కోరుకుంటున్నప్పుడు ఇదేవి సతీ సాగమనాలు లాంటి దురాచారాలు అయినాయి అనుకోండి, ఎస్ దే హ్యావ్ టు బి కంట్రోల్. మా ఇష్టం అంటానికి ఎవరు కూడా ముందుకు రారు. మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ముందుకు రారు. ఇది ఒక ఈవెన్ మీకు కాన్స్టిట్యూషన్లో కూడా ఇఫ్ ట్రెడిషనల్లీ సంథింగ్ ఈజ్ బీయింగ్ ఫాలోడ్ నో లా షుడ్ కమ్ ఆన్ ద వే ఆఫ్ ద ట్రెడిషన్. ఇప్పుడు దేవాలయాల్లో జంతు బలి, కోళ్ళను లేకపోతే మేకలను, అది నేరమే కదా, డెఫినెట్గా నేరమే. అది సమ్మక్క సారక్క రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా ఫంక్షన్ చేస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ఏంటో మీకు తెలుసా? సో ఆ 2 రోజులు ఆ సమ్మక్క సారక్క ఫెస్టివల్లో ఎందుకంటే అనాదిగా ట్రెడిషనల్గా వస్తుంది కాబట్టి, ఆర్ ఆన్ ఏ బక్రీద్ డే యూ సాక్రిఫైస్. సో అది ఎప్పటి నుంచో ఉంది అనాదిగా. ఇస్లాం మతం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉంది ద సాక్రిఫైస్ డన్ బై ఇబ్రహీమ్. సో దాన్ని ఒక పండగగా చేసేమన్నారు, 10 మందితోటి కలిసి భోంచేయమన్నారు. లేని వాళ్ళు 10 మందికి నువ్వు ఉన్నవాడు ఉంటే నువ్వు పిలిచి భోంచేయమని చెప్పారు. దట్ ఈస్ ద ట్రెడిషన్. ఇది కూడా అట్లా నోబడీ కెన్ మేక్ ఇన్రోడ్స్ ఇంటూ దట్. ఎవరికైనా ధైర్యం ఉందా? లేదు కదా. సో నేననేది మనకున్న చట్టాలని గౌరవించవలసిన బాధ్యత ఉంది. అట్ ద సేమ్ టైం లా మేకర్స్ కూడా ట్రెడిషన్ని జనజీవనానికి ఇబ్బంది పెట్టేది కానీ ట్రెడిషన్ని ఎంకరేజ్ చేసుకోవచ్చు. డిస్కరేజ్ చేయక్కర్లేదంటున్నా, ఎంకరేజ్ చేయమని నేను చెప్పను.
ఇప్పుడు పండగ అంటే 3 రోజులేనా? అవునండి, అవును. ప్రతిరోజు కోడి పందాలు ఆడారనుకోండి తప్పదు. పండగ 3 రోజులు, ఏదో ఇంటికి కొత్త అల్లుళ్ళు వస్తారు. ఇప్పుడు కోడి పందాలు కత్తులు కట్టకూడదు, డింకి పందమే అనుకోండి. ఒక పందెం జరిగితే ఒక కోడి చనిపోతుంది, పందెం జరగకపోతే 2 కోళ్ళు చనిపోతాయి. కోసు తినేస్తారు. నువ్వు కోసు తినేస్తే అది నేరం కాదు, వాటి మధ్యన పోటీ పెడితే అది నేరం అంటాం. ఎంతవరకు సమంజసం? ఓకే, నో డౌట్ బర్డ్కి బాధ ఉంటుంది, కానీ ఈ కోడి పుంజు అనేది ఒక కొన్ని వేల పక్షి జాతులు ఉంటే మరణించే వరకు పోరాడేది ఇది ఈ ఒక్క జాతే. ఈ ఒక్క జాతే. ఇంకా మీకు సృష్టిలో ఇంకో జాతి లేదు మరణించే వరకు పోరాడే. జంతువులు ఉండొచ్చు కానీ మరణించే వరకు పోరాడే పక్షి ఇదొకటే. మరి ఏంటో మరి ఆ పక్షిగా పవర్ ఏంటో మరి అది ఎలా వచ్చిందో తెలియదు. ఎంజాయ్ చేస్తారు బాగా ఒకవేళ చాలా తక్కువ అండి వీక్షించేటప్పుడు. జస్ట్ నేను చాలా తక్కువ. నేను ప్రజలకి అది ఇష్టం కాబట్టి నేను ప్లస్ ఆ సందర్భంగా సంక్రాంతికి అది మేజర్ అట్రాక్షన్ కాబట్టి అందరూ ఎక్కడెక్కడలో రావాలన్నా ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. సో మొత్తం బంధుమిత్రులు చిన్నప్పుడు స్నేహితులు కలవాలన్నా ఎందుకు లక్షల్లో హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోయి ఎవరో కాదు వెళ్ళిపోతారు సంక్రాంతికి. ఇదొకటే అని కాదు నేను చెప్పాను. కోడి పందెం అనేది అదొక ఒక భాగం. అవును, ఒకటే కానీ మొత్తం బట్ కాదు. సో ఆ పండగ ముందు నుంచి సంక్రాంతి అంటే దాన్ని పెద్ద పండుగ అంటారు. అందరూ కలిసి ఉంటాం. ఇది వన్ ఆఫ్ ది స్మాల్ ఇంగ్రీడియంట్. ఈ కోళ్ళ పోటీలు అనేది ఇట్స్ ఎ స్మాల్ ఇంగ్రీడియంట్ అంతే. సో దానికి దేనికన్నా ఒక ఇన్స్పిరేషన్ లాంటిది అనమాట. అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రస్తుతం మీ ఒపీనియన్ ఏంటి? ఇవాళ ఆ పార్టీ పొజిషన్ కానీ ఆయన పొజిషన్ కానీ. నిజంగా ప్రజాప్రతినిధి అన్న ఇన్స్టింక్ట్ అతనికి ఉంటే, అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు మాకు ఎలా ఇస్తారండి? అతను ఎన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చాడు? 17కి వస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. సూపర్ 6 కూడా మీరు కూడా హామీ ఇచ్చారంట, ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు. 7 నెలలు. గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినవి కూడా ఫస్ట్ 5 నెలల్లో చేశాడు ఏంటి? విధానం విషయంలో మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకోవాలా? మరి గతంలో ఇనీషియల్గా ఇక్కడ కూడా ఒక 30,000 ఆ రేంజ్లో ఉన్నది. మీకు బీజేపీ అధినాయకత్వం కేంద్ర నాయకత్వంతో ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి? ప్రజలు స్నేహితులు అని చెప్పలేం, బట్ వీ హ్యావ్ ఎక్సలెంట్ రిలేషన్ విత్ మెజారిటీ ఆఫ్ ద లీడర్స్. జగన్ గారి ప్రస్తావన కానీ జగన్ గారు ఇట్లా అన్నారన్నప్పుడు మీ ఫేస్లో ఒక రకమైనటువంటి కోపం అది కనిపిస్తుంది. ఎందుకని? నన్ను చంపాలని చూసిన మాట నిజం. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపెట్టేసి అంత గాంధీ మనస్తత్వం అయితే నాకు లేదు. బీజేపీకి వెళ్తారని జనసేనకి వెళ్తారని అనుకొని తెలుగుదేశంలోకి ఎందుకు వచ్చారని? నేను ముందు నుంచి ఈ కూటమిలో ఏ సీట్ ఎవరికి వెళ్తుందో తెలియదు కదా. కూటమి రావడానికి కూడా నా వంతు కృషి నేను చేశాను. దళితులకు సంబంధించి మీకు నెగిటివ్ అయ్యారనుకుంటున్నారా? ఏదైతే హిందువుకి సంబంధించి దేవాలయాల ఫ్లెక్సిబుల్ ఇష్యూస్ మీద. అంటే దళితులకి నాకు అసలు ఎప్పుడు ఇష్యూ లేదు. కొద్దిమంది క్రిస్టియన్స్తో వచ్చిన ప్రాబ్లం అది. వాళ్ళు ఏంటంటే హిందూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి లేదంటే ఆ కుటుంబాలకు సంబంధించి ఆస్తుల విషయంలో ఆ ఫ్యామిలీలో అంత డబ్బు వచ్చిన తర్వాత కూడా మరి డబ్బు కోసం వీళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్.